హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ ఎగ్ పఫ్స్ అయితే తయారు చేసుకుందామండి. చూడండి లోపల గూడా ఎంత బాగా కాలిపోయిందో. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి. దాంట్లో అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నానండి. మీరు తినే దానికి తగ్గట్టు తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ గూడా వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి చేత్తోని. అలా మొత్తం అంతా చేత్తోని కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా పిండికి పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి లూజ్గా కావద్దండి. అందుకే కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. పిండి అనేది నానిపోతుంది. నేనైతే ఒక 4 ఎగ్స్ వరకు తీసుకొని వాటిని బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, జీలకర్ర అనేది వేగిన తర్వాత నేనైతే ఒక 2 కప్పుల వరకు అయితే ఆనియన్స్ తీసుకుంటున్నానండి. తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను దాన్ని. అలా మొత్తం కలుపుకుంటూ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 3 చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు కూడా ఒక 3 రెమ్మలు వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం కలిపేసేయండి. అలా కలుపుకుంటూ ఉండాలండి. నేనైతే 1 నిమిషం పాటు మూత పెట్టుకుంటున్నానండి. మూత అనేది ఆవిరి రాకుండా చూసుకోండి. ఎందుకంటే దాని ఆనియన్స్‌లోకి వాటర్ అనేది వస్తే బాగుండదు. ఫ్రైగానే ఉండాలి అది. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయింది కదా! దీంట్లోకి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. మీరు రుచికి సరిపడినంత వేసుకోండి సరిపోతుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేను పసుపు వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. అలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కొత్తిమీర చివర్లో కూడా వేసుకోవచ్చు. వేసుకొని అలాగే నేను వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అలాగే జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. వీడియో అనేది స్కిప్ అయిపోయి ముందు వెనక వచ్చింది. కారం ఫస్ట్ వేసాను నేను. ఇప్పుడు దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ అలా కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ కలుపుకోండి. ఇలా అంటే జారేలాగా ఉండాలి. అంతేనండి. అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన పిండి అంతా ఎలా ఉందో చూద్దాము. పిండి అంతా బాగా నానిపోయింది కదా! మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకోండి. నేనైతే ఒక 7, 8 వరకైతే చేస్తున్నానండి. అలా చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే 7 వచ్చాయి చిన్న ఉండలుగా. ఇప్పుడు ఒక బౌల్‌లో పెట్టేసుకొని దాంట్లో పిండితో అద్దుకుంటూ చాలా పల్చగా పెద్దగా రోల్ చేసుకోవాలండి. అలా తిప్పుకుంటూ కొద్దిగా పిండి చల్లుకుంటూ చాలా పల్చగా రోల్ చేసుకోవాలి. నేను ఇలా ఒక 7 వరకు చేసుకుంటున్నానండి. అలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి అంత పెద్ద సైజు అండి. అలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికంతా మనము పెట్టుకున్నాం కదా ఆయిల్ మైదా పిండి దాన్నంతా రాసేసి ఒకదాని మీద ఒకటి వేయాలండి. ఇలానే 7 వేసుకోండి. అలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి వేసుకొని నేను స్క్వేర్ రూపంలో కట్ చేసుకుంటున్నానండి. అలా కట్ చేసుకొని నేను ఒక 6 స్లైసెస్ కట్ చేసుకున్నాను.
చూడండి అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా చిన్నగా వచ్చింది కదా! కొద్దిగా పెద్దగా మనం పిండి చల్లుకుంటూ ఒత్తుకుంటే సరిపోతుందండి. అలా అంటే మనకు పొర రావాలండి. చూడండి నేను చూపిస్తాను. ఒక పక్కకు కర్రీ పెట్టుకొని దాంట్లో ఎగ్ సగం వరకు పెట్టుకొని ఆ పొర అనేది మొత్తం క్లోజ్ చేయాలండి. ఎందుకంటే మనం ఆయిల్‌లో వేసినప్పుడు ఆ కర్రీ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అలా మొత్తం క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా 4 భాగాలుగా పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టి ఉంచాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి వేసుకొని 2 వేసుకొని కాల్చుకోవాలండి. గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని కాల్చుకోండి. లేదంటే మాడిపోతాయి. కలర్ అనేది మారిపోతే చాలా బాగుండదు. చూడండి అలా తిప్పుకుంటూ అన్ని వైపులా కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి. చూడండి నేను ఎటువంటి బటర్ కానీ, నెయ్యి కానీ ఏది వాడట్లేదు. ఇలానే అన్నీ కాల్చుకుంటే సరిపోతుందండి. అంతే ఎగ్ పఫ్ తయారైపోయింది. చూడండి లోపల కూడా కాలిపోయింది కదా!